నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చుచున్నది. ఒంటెల సమూహము మిద్యాను ఎఫాయిల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. యెహోవా స్తోత్రములు ప్రకటించుదురు. నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ కూడుకొనును. నెబయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యలకు ఉపయోగము. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరము నేను శృంగారించుదును. మేఘం వలను ఎగుయు గొవ్వల వలను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీష్ ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని, కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు. అట్టి జనములు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరుచుకుందును. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడుదురు. నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జించుటను బట్టియు ద్వేషించబడుటను బట్టియు ఎవడూ నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోషకారణంగా చేసేదను. యెహోవానగు నేనే నీ రక్షకుడననియు బహు పరాక్రమం గల యాకోబు దేవునగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుము తెచ్చుచున్నాను. సమాధానము నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారమున మాట వినబడదు. నీ సరిహద్దుల్లో పాడు అను మాట నీ దేశమున బలాత్కారం అన్న మాట వినబడదు. నీ సరిహద్దుల్లో పాడు అను మాట గాని, నాశనమును మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకార గుమ్మములనియు, ప్రఖ్యాతయే
రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండును. నీకు వెలుగుచుటకై చంద్రుని ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. దేవుడు నీకు భూషణంగా ఉండును. నీ సూర్యుడు ఇంకా అస్తమించడు, నీ చంద్రుడు ఇంకా క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉండును. నీ దుఃఖదినములన్నీ సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నిన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్ముగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేనే తగిన కాలమందు ఈ కార్యము త్వరపెట్టుదును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.